హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు కూటమి ప్రభుత్వం రోజుకి రోజు కొత్త కొత్త ఆంక్షలు తీసుకొస్తూ అదేవిధంగా ఎంతోమంది పేదలకు అదేవిధంగా ఎంతోమంది కార్మికులకు కూడా సహాయం అందించే విధంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఉంది అనుకోవచ్చు. ప్రజెంట్ గ్రామ సచివాలయాలకు సంబంధించి ఈ సచివాలయ కమిటీలు అదేవిధంగా ఈ సచివాలయ వ్యవస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళకి గత ప్రభుత్వంలో సరి అయిన రెస్పెక్ట్ దక్కలేదని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఏ ఏరియాల్లో అయితే ఉన్నారో వాళ్ళకి ఆయా ఏరియాలలో ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అయ్యాయని, అదేవిధంగా అటు వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో వాళ్ళు ఫేస్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంలో ఇన్ని రోజులు ఉండగా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా ఇటు గ్రామ సచివాలయాలకు సంబంధించి అందరూ కూడా బదిలీలు చేసే దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా బదిలీలు జరుగుతాయని, మీరు ఉన్న ప్రాంతంలోనే కాకుండా వేరే ప్రాంతాలకు కూడా బదిలీలు చేస్తామంటూ వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడంతో ప్రజెంట్ గ్రామ సచివాలయాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అనుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అయితే అందరికీ చేదోడు వాదోడుగా ఉండే విధంగా వాళ్ళైతే ప్రతిదాన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పేదలకు అదేవిధంగా కార్మికులకు ఎంతోమందికి సహాయం చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక గ్రామ సచివాలయాల్లో ఈ డిసిషన్ తీసుకున్నప్పటి నుంచి సచివాలయాలకు సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ బదిలీల విషయంలో కూడా అటు ఎవరైతే దీనికి సంబంధించి బదిలీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి సంబంధించి లాగిన్ ఐడీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ అయ్యి అందులో లాగిన్ అయిన తర్వాత దానికి వాళ్ళకు జరుగుతున్న సమస్యలు ఏమిటి, వాళ్ళకు కావాల్సిన ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేస్తే ఇటు ప్రభుత్వం అయితే దానికి సంబంధించి రియాక్ట్ కూడా అవుతుంది అని, ఇటు వాళ్ళకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.